ఈరోజు మనం 9వ తరగతి 9th లెసన్ నేర్చుకుందాం. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చిత్రమే క్యా దిఖాయి దే రహా హై. చిత్రమే ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది? చిత్రమే క్యా దిఖాయి దే రహా అంటే ఇందులో ఇద్దరు పిల్లలు, ఓకే, ఇద్దరు అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే ఆలింగనం చేసుకుంటున్నారు, అంటే హక్ చేసుకుంటున్నారు. అంటే రంజాన్ పండుగ రోజు వీళ్ళు ఇద్దరు విషెస్ చెప్పుకుంటున్నారు అనమాట. ఓకే, దేశ్ కి వికాస్ కే లియే ఏకతా కా క్యా మహత్వ అన్నాడు. దేశ్ కి వికాస్ కే లియే అంటే దేశం యొక్క, అంటే దేశం వికాసం చెందాలంటే, ప్రోగ్రెస్ చెందాలంటే ఇందులో మనకి ఏకతా కా క్యా మహత్వ అన్నాడు. ఏకతా అంటే యూనిటీగా ఉండడం ఎందుకు అన్నాడు. దాని అవసరం ఏమైనా ఉందా అంటే ఉందండి. ఎందుకంటే అందరూ ఐకమత్యంగా ఉంటేనే మనకి దేశము అభివృద్ధి ముందుకు సాగుతుంది. హం ధార్మిక సద్భావన కైసే బడా సక్తే అన్నాడు. ధార్మిక సద్భావన ఎలా ఒకరినొకరు పంచుకోగలము, ఎలా దీన్ని ముందుకు నడిపించగలము అంటే పండగల ద్వారా, అంటే ఫెస్టివల్స్ జరుపుకోవడం ద్వారా, ఏదైనా ఉత్సవాలు జరుపుకోవడం ద్వారా ఒకరినొకరు వాళ్ళ యొక్క ధర్మపరంగా, ధార్మికంగా ఏమిటంటే ఒకరి యొక్క భావనలు షేర్ చేసుకోవడం వల్ల, దీనివల్ల మన సద్భావన పెరుగుతుంది. ఓకే, హమ్ ధార్మిక సద్భావన కైసే బడా సక్తే అంటే ఫెస్టివల్స్ ద్వారా అని అర్థం అన్నమాట. इससे क्या पता चलता है कि ये पाठ का नाम क्या है? रमज़ान. आज का पाठ का नाम क्या है? रमज़ान. ఈరోజు మనం రంజాన్ పండుగ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటో చూసుకుందాం. చూడండి, ఉద్దేశ్ त्योहार मानवता का संदेश देते हैं. त्योहार అంటే ఏంటండి? ఫెస్టివల్, పండుగలు అనమాట. ఈ పండుగలు మనకి మానవత యొక్క సందేశాన్ని ఇస్తున్నాయండి. హ్యుమానిటీ ఏంటో తెలియజేస్తుంది, మానవత్వం ఏంటో మనం ఈ పండుగల ద్వారా మనం ఒకరినొకరు అర్థం చేసుకోగలం. ऐसे ही रमज़ान भी, इलागे रमज़ान కూడా శాంతి, అహింస, త్యాగ, పరోపకార్, న్యాయ, ధర్మ ఆది గుణం का వికాస్ करता है. ఇదే విధంగా రంజాన్ పండుగ కూడా మనకి శాంతి, అహింస, శాంతి అంటే పీస్గా ఉండడం, పీస్ఫుల్గా ఉండడం, అహింస అంటే హింస లేకుండా, గొడవలు పోట్లాటలు లేకుండా, త్యాగ అంటే త్యాగ భావన, ఓకే, మనకు ఉన్న దాంట్లో ఎవరికైనా త్యాగం, సాక్రిఫైస్ చేసి ఇవ్వడం, పరోపకారం అంటే ఎదుటి వాళ్ళని హెల్ప్ చేయడం, న్యాయం అంటే అన్యాయంగా కాకుండా ఎదుటి వాళ్ళని న్యాయపరంగా మాట్లాడడం, కానీ న్యాయపరంగా ఏదైనా సాల్వ్ చేయడం, ధర్మం అంటే మన డ్యూటీ, మన బాధ్యత ఏంటో పాటించడం. ఇలాంటి గుణాలని వికసింపజేస్తుంది ఈ రంజాన్ పండుగ. ఈ పాఠ के द्वारा छात्रों में संस्कृति और सद्भावना का विकास करना है. అంటే ఈ పాఠం ద్వారా పిల్లల్లో వికాస్ అంటే సంస్కృతి और సద్భావన, మన కల్చర్, మన సద్భావన, సరైన భావన, ఎదుటి వాళ్ళు కూడా మనం సమానము, మనము కూడా ఎదుటి వాళ్ళలాగే అందరూ కూడా సమానము అనే భావనని వికసింపచేయడమే దీని ఉద్దేశం. ఓకే, ఆ పాఠ में जाते हैं. భారత్ ప్రాచీన और విశాల దేశే. భారతదేశం ప్రాచీనమైనది మరియు విశాలమైన దేశము అని అర్థం. ఎందుకంటే భారతదేశాన్ని ప్రాచీనం అని ఎందుకన్నారంటే మన భారతదేశంలో అనేక కథలు వింటుంటామండి. అంటే రామాయణం కానీ, భాగవతం కానీ ప్రాచీన కాలం నుండి జరిగాయని, మన రాజుల కాలం నుండి ఎన్నో విషయాలు మనకు చరిత్రతో తెలుస్తున్నాయి. కాబట్టి మన భారతదేశాన్ని ప్రాచీనమైన దేశము అంటారు. విశాలమైన దేశం కూడా, అంటే విశాలం అంటే స్థానపరంగా చూసుకుంటే మనకి చాలా విశాలమైన పెద్ద దేశం అండి. ఓకే, यहाँ अनेक धर्म व जातियों के लोग रहते हैं. ఇక్కడ అనేక జాతుల వాళ్ళు, అనేక ధర్మాల వాళ్ళు ఉంటారు. ధర్మాలు అంటే మతాలు, డిఫరెంట్ మతాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అని అనేక ధర్మాల వాళ్ళు ఉన్నారు. అలాగే ఆ ధర్మాల్లో కూడా డిఫరెంట్ జాతులు కూడా ఉంటాయి. ఇలాంటి జాతులు గల వాళ్ళు కూడా మన దేశంలో నివసిస్తున్నారు. సభీ ధర్మం के लोग వివిధ ప్రకార के उत्सव व त्योहार मनाते हैं. సభీ ధర్మ के लोग అంటే అన్ని ధర్మాల వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళ ధర్మానికి అనుసరించి వాళ్ళ పండుగల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, ఏ त्योहार समाज में खुशी और सजगता लाते हैं. ఈ పండుగలు ఏం చేస్తాయంటే సమాజంలో సజగత అంటే ఖుషి, ఫస్ట్ ఖుషి, ఆనందం తీసుకొస్తాయి. అంటే ఏంటి, మనం చేసుకున్న పండుగ ఏం చేస్తాం, ఇతరులతో మేము షేర్ చేసుకుంటాం. మనం ఏమైనా వండుకుంటే వాళ్ళ డిషెస్ కానీ, ఏమైనా స్వీట్ ఐటమ్స్ కానీ, మనం ఏదైనా సెలబ్రేట్ చేసుకున్నామని పక్క వాళ్ళతో మేము షేర్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఇది ఖుషి బాట్న అంటే ఆనందాన్ని పంచుకుంటాం. సజగత లాతిహే అంటే కూడా అందాన్ని తీసుకొస్తాయి. పండగ వాతావరణం అనగానే మనకి కొత్త బట్టలు వేసుకొని అందరూ కూడా ఒకరినొకరు విష్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇల్లు అన్ని డెకరేట్ చేసుకుంటారు. కాబట్టి ఎలా ఉంటుందంటే అందాన్ని కూడా తీసుకొస్తాయి. సజగత లాతే హే. ఏ భారతీయ సంస్కృతికి శోభ మే చార్ చాంద్ లగాతే హే. ఏ భారతీయ సంస్కృతి అంటే భారతదేశం యొక్క సంస్కృతి, మన దేశం యొక్క సంస్కృతి అంటే కల్చర్ కి శోభ మే చార్ చాంద్ లగాతే హే. అంటే మన కల్చర్కి ఉన్న అందంలో ఇంకా 4 రెంతలు రెట్టింపు అనమాట. 4 రెట్లు అందాన్ని తీసుకొని వస్తాయి. చార్ చాంద్ లగాన్ అనేది ఇక్కడ ముహావర. అంటే ఒక చంద్రుడు చూస్తే ఎంత అందంగా ఉంటుంది మనకి ఆకాశంలో, అలాంటి 4 చంద్రులు ఉంటే ఇంకా ఎంత బ్యూటీగా కనిపిస్తుంది. అదేవిధంగా పండగలో 4 చంద్రుళ్ళు ఉంటే ఎంత వెలుగు ఉంటుందో అంత వెలుగుని, అంత
శోభ అంత బ్యూటీనెస్ని తీసుకొస్తాయట ఈ పండుగలు. ఓకే, ऐसे ही महत्वपूर्ण त्योहारों में से ईद उल फितर भी एक है. ఇలాంటి మహత్వపూర్ణ ఇలాంటి గొప్పవైన పండుగలలో ఒకటి రంజాన్ పండుగ కూడా. ఓకే, దీనిని ఈద్ ఉల్ ఫితర్ అంటారు. ఓకే, इसे रमजान भी कहते हैं. రంజాన్ ఇస్లాం ధర్మ का प्रमुख त्योहार है. రంజాన్ అనేది ఇస్లాం ధర్మం యొక్క ప్రముఖమైన పండుగ. వాస్తవంగా రంజాన్ ఇస్లాం ధర్మకే 9 మहीने का नाम है. వాస్తవంగా చెప్పాలంటే ఇస్లాం ధర్మంలో 12 months ఉంటాయి. మనకి తెలుగు క్యాలెండర్లో 12 months ఎలా ఉంటాయి, ఇస్లాం ధర్మంలో కూడా ముస్లిమ్స్కి కూడా 12 months ఆఫ్ ది మన ఇయర్ ఉంటుంది కదా. అందులో 9th month ఆఫ్ ది ఇయర్ అనమాట ఏంటంటే రంజాన్. ఒక నెల యొక్క పేరు రంజాన్ నెల. ఓకే, ఇస్లాం धर्म के 9 महीने का नाम है. ఇస్లాం धर्म के 5 बुनियादी सिद्धांत है. ఓకే, ఇస్లాం ధర్మానికి అంటే ముస్లింల యొక్క ధర్మాలలో 5 మెయిన్ బేసిక్ థీరమ్స్ ఉన్నాయండి. అంటే 5 పునాదులు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఓకే, సిద్ధాంత్ అంటే థీరమ్స్, సిద్ధాంత్. ఓకే, సిద్ధాంతాలు ఉన్నాయి. 5 సిద్ధాంతాలు ఉన్నాయండి. అదేంటో చూద్దాం. ఇక ఏక్ తౌహీద్, दूसरा నమాజ్, 3 రోజా, 4 జకాత్, 5 హజ్. మొట్టమొదటిది తౌహీద్. తౌహీద్ అంటే దేవుడు ఒక్కడే అనే నమ్మకం అంటే విశ్వాసం తీసుకురావడాన్ని తౌహీద్ అంటారు. నమాజ్, నమాజ్ అంటే 5 పూటల నమాజ్ చేస్తూ ఉంటారు, కంపల్సరీగా నమాజ్ చేయడం. థర్డ్ వన్ రోజా, రోజా అంటే ఉపవాసం ఉండడం. 4th జకాత్, జకాత్ అంటే ఒక రకమైన ధనం నుంచి తీసే దానాన్ని, అంటే ఎంత ధనం ఉంటే దాని మీద 2.5% ధనాన్ని తీసి పేదవాళ్ళకి డొనేట్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే జకాత్ అంటారు. ఓకే, 5th వన్ వచ్చేసి హజ్, హజ్ యాత్రకు వెళ్ళడం అనేది. ఈ 5 సిద్ధాంతాలు కంపల్సరీగా ముస్లిం సోదరులు పాటించాలి. इनमें तीसरा सिद्धांत रोजा है. इनमें तीसरा सिद्धांत कौन सा है? రోజా. 5 సిద్ధాంతాల్లో 3వది రోజా. రోజా అంటే ఉపవాసం. ఓకే, ఫాస్టింగ్. नेक्स्ट రోజా है. इसे रमजान के महीने में अदा किया जाता है. ఓకే, ఇందులో ముఖ్యమైనది 3వది అనేది రోజా. దీన్ని రంజాన్ నెలలోనే దీన్ని పూర్తి చేస్తారన్నమాట. ఓకే, రోజా అనేది రంజాన్ మంత్లోనే కంప్లీట్ చేస్తారు. ఏంటో చూద్దాం. యహ ఇబాదతో ప్రార్థనో బరకతో కా మహీనా హై. ఇది ఈ నెల అంతా నండి ఇబాదతో అంటే ప్రార్థన చేయడం అంట. మంత్ అంతా కూడా అందరూ దేవుని ధ్యానంలో మంచి కార్యాలు చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ గడుపుతూ ఉంటారు. కాబట్టి ఈ నెలంతా కూడా ఉపవాసాల్లో గడుపుతారు. కాబట్టి ప్రార్థనాంక బర్కతుంక మహీనా అన్నారు. అంటే ప్రార్థనలు జరుపుకొని ఇంకో బర్కత్ అంటే అభివృద్ధి జరిగే మాసము అని అర్థం అన్నమాట. यह माना जाता है कि इसी महीने में पवित्र ग्रंथ कुरान शरीफ नाजिल हुआ है. ఒకటి నమ్మకం ఏంటంటే ఇదే నెలలో పవిత్ర గ్రంథమైన కురాన్ షరీఫ్ అంటే మనకి చూడండి హిందూ మతంలో రామాయణము మహాభారతము ఎలా ఉంటాయి, క్రిస్టియన్స్కి బైబిల్ ఎలాంటిదో ముస్లిమ్స్కి కురాన్ షరీఫ్ అని ఉంటుంది ఒక గ్రంథం. ఇది కూడా ఈ నెలలోనే ఉద్భవించిందని ముస్లిం సోదరుల యొక్క నమ్మకం. కాబట్టి ఈ నెలని పవిత్రమైన మంత్గా భావిస్తారు. ఓకే, इस्लामी महीना चांद निकलते ही ये महीना शुरू होता है. रमज़ान का चांद निकलने पर इसकी सूचना विविध प्रकार से दी जाती है. ఓకే, రంజాన్ కా చాంద్ నికల్నే పర్ అంటే రంజాన్ నెలలో నెలవంక చూస్తారు. సన్నటి చంద్రుడు స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే అది చూసి ఈ నెల స్టార్ట్ అయ్యిందని భావించి ఆ రోజు నుంచి ఆ మంత్ లెక్కలోకి వస్తుంది. ఓకే, ఈ సూచన దీని ప్రకారం రంజాన్ నెల స్టార్ట్ అయ్యిందని సూచన అంటే మెసేజ్ పంపిస్తారు. మసీదుల్లో అందరికీ మెసేజ్ వచ్చేస్తుంది ఈ రోజు నుంచి నెలవంక కనిపించింది కాబట్టి రేపటి నుంచి ఉపవాసాలు ఉండాలని అందరికీ అనౌన్స్మెంట్ చేస్తారు. కాబట్టి ప్రపంచంలో ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ ఎవరెవరు ఉన్నారు వేరే కంట్రీస్లో కూడా వీళ్ళందరూ కూడా ఆ రోజు నుంచి ఉపవాసాలు ఉండడం మొదలు పెడతారు. ఓకే, ముస్లిమాన్ భాయ్ రోజోం కి తయారీయో మే లగ్ జాతే హై. ఇది వినగానే అందరూ కూడా ముస్లిమాన్ భాయ్ అంటే ముస్లిం సోదరులు అందరూ ఏం చేస్తారంటే పొద్దుట తెల్లవారుజామున ఫాస్టింగ్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ ప్రిపరేషన్లో నిమగ్నమై బిజీ అయిపోతారు. ఓకే, నెక్స్ట్ తయారీ లగ్ జాతే హై और रमजान के महीने भर रोजे रखते हैं. ఇలా ప్రిపరేషన్ చేసుకొని ఈ నెల స్టార్ట్ చేసి నెక్స్ట్ డే నుంచి నెలంతా కూడా 30 రోజులు ఉపవాసాలు ఉంటారన్నమాట. రోజా యాని ఉపవాసి. రోజా అంటే ఏంటంటే ఉపవాసం. రోజా रखने के लिए सूर्योदय से लगभग 1.5 घंटा पहले आहार लिया जाता है. ఓకే, రోజా रखने के लिए सूर्योदय से पहले అంటే రోజా ఉండడం అంటే టైమింగ్స్ ఉంటాయండి. సూర్యోదయం అవుతుంది ఇంకా తెల్లవారుతుంది అనే 1.5 అవర్ బిఫోర్ అన్నమాట.
గంటన్నర ముందు ఏం చేస్తారంటే తినడం, ఏదైనా తాగడం, తినడం, ఆహారం తీసుకునేదంటే అప్పుడు ముగించేసేయాలి అనమాట. అంటే నైట్ 3 o'clock అలా లేచి భోజన కార్యక్రమం మొదలెట్టి మనం ఏం పదార్థాలు ఏమి ఇష్టమైతే అవి తినొచ్చు అన్నీ తిని ఇప్పుడు 1.5 hour అవుతే ఇంకా తెల్లవారిపోతుందని కానీ మనం ఆహారం తినడం ఆపేయాలి, క్లోజ్ చేసేయాలన్నమాట. అంటే దీన్ని సహరీ అంటారు. ఇలా ఈ భోజనాన్ని ఏమంటారండి, తెల్లవారుజామున చేసే భోజనాన్ని ఏమంటారండి, ఇసే సహరీ कहते हैं, సహరీ అంటారు. సహరీకే బాద్ సే ఉపవాస ఆరంభ होता है. సహరీ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఉపవాసం స్టార్ట్ అయినట్టు, అంటే ఈవినింగ్ వరకు అలా ఉండాలి. ఓకే, ఉపవాస్ మే పానీ తక్ లేనా పీనా మనా హై. ఉపవాసంలో వాటర్ తాగడం కూడా తాగకూడదు, రూల్ అనమాట. ఓకే, మనా హై అంటే వాటర్ తాగడం కూడా పర్మిషన్ లేదు. ओके, इस तरह रोज़ा रखकर दैनिक कार्य करते हुए मन को अल्लाह की इबादत में लगाना रमज़ान का मुख्य उद्देश्य है. ఇలా ఉపవాసం ఉంటూ ఏం చేయాలట, మనం దైనిక్ కార్యం, డైలీ మనం ఏం వర్క్ చేసుకుంటాము అది మన కార్యాలు మనం చేసుకోవచ్చు. అంటే ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు, ఇంట్లో ఉండేవాళ్ళు హౌస్ వైఫ్స్ అయితే ఇంటి పనులన్నీ చేసుకోవచ్చు, స్టూడెంట్స్ అయితే స్కూల్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఎవరి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ దైవానికి అంటే మైండ్ పెట్టి ప్రార్థన మనం దైవానికి ఎందు మనం భక్తి భావన కలిగి ఉండి ఈరోజు నేను ఉపవాసం ఉన్నానని మైండ్లో ఉంచుకొని మన పనులు మనం చేసుకోవాలి. అదే అల్లాహకి ఇబాదత్ మే లగానా, దేవుని యందు ప్రార్థనలో మైండ్ పెట్టడమే ఈ రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశము. రోజా రకనేసి మనిషి స్వస్థ సుస్థ బంతాయి. స్వస్థ అంటే రోజా పెట్టడం వల్ల, ఉపవాసం ఉండడం వల్ల అంట మనిషి చుస్త అంటే స్వస్థ और चुस्त रहता है. స్వస్థ అంటే హెల్దీగా, और चुस्त అంటే యాక్టివ్గా, చురుకుగా ఉంటారు మనుషులు. ओके, और इसमें आत्म संयम, आत्म नियंत्रण, आत्मविश्वास, आत्मानुशासन आदि गुण विकसित होते हैं. అంటే రోజాతో పాటు మనకి ఈ ఉపవాసం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆత్మ సంయమం అంటే స్వయం నియంత్రణ, మనకు మనం నియంత్రించుకోవడం, ఆత్మ నియంత్రణ మనసును నియంత్రించుకోవడం, ఆత్మవిశ్వాసం అంటే ఆత్మవిశ్వాసము, ఆత్మానుశాసన్ అంటే డిసిప్లిన్ అనమాట. ఆత్మను డిసిప్లిన్గా ఉంచుకోవడం, మనం ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏది తప్పు ఏది రైట్ అనే భావన కలిగి డిసిప్లిన్ కలిగి ఉండడం. ఓకే, ఇలాంటి గుణాలు వికసింపబడతాయి ఈ నెలలో. ఓకే, జిస్సే మానవతా సామాజికతకి భావన పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే హ్యూమానిటీ పెరుగుతుంది, సమాజపరంగా సామాజికత, మనం సోషల్గా బిహేవ్ ఎలా చేయాలి అంటే ఎదుటి వాళ్ళతో మనం ఎలా బిహేవ్, సమాజపరంగా ఎలా మెలగాలి అనే భావన కూడా మనకి తెలుస్తుంది. అక్కడే కర్తవ్యం యొక్క బోధ అవుతాయి. మన డ్యూటీస్ మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటి అనే విషయాలు కూడా మనకు తెలుస్తాయి. గరీబోं के दुख दर्दों का अनुभव किया जाता है और उनकी सहायता की जाती है. అంటే పేదవాళ్ళ యొక్క బాధలు కానీ, వాళ్ళ ఆకలి బాధ కానీ, ఒక దుఃఖాలు కానీ మనకి తెలుస్తాయి. వాళ్ళకి హెల్ప్ చేయాలనే భావన కూడా మనకి తెలిసి వాళ్ళకి సహాయం కూడా చేయగలుగుతాం. ఈ మంత్ అంతా ఏం చేస్తారంటే పేదవారికి దానం చేయడంలో కానీ, హెల్ప్ చేయడంలో కానీ కలుగుతూ ఉంటారు. రోజా సూర్యాస్తకే సాథీ ఖజూర్ ఫల్ అంటే రోజా ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రోజా ఉంటాం కదా. ఇప్పుడు రోజా సూర్యాస్తకే సాథీ ఖజూర్ ఫల్ మేవా పానీ ఆది से खोला जाता है. ఉపవాసాన్ని ఎలా విరమించుకుంటారు అంటే, ఎలా బ్రేక్ చేస్తారు అంటే ఈవినింగ్ అవుతాయి, సంధ్యావేళ అంటే చూడండి, ఈవినింగ్ ఇంకా నైట్ అవ్వదు, ఇంకా సూర్యాస్తం అవుతుంటే రెడ్డిష్గా ఆకాశం కనిపిస్తుంటుంది. దాన్ని ఆ టైంలో సూర్యాస్త సమయంలో ఏం చేయాలంటే ఖజూర్ అంటే డేట్స్, ఖజూర్, మేవా और फल फ्रूट అన్నమాట. ఫ్రూట్స్ తీసుకోవచ్చు, మేవా అంటే డ్రై ఫ్రూట్స్ తీసుకొని, పానీ అంటే వాటర్ ఆదిసే ఖోలా జాతా హై, మెయిన్ పెట్టుకొని దీంతో ఉపవాసం విరమణ చేసుకుంటారు. ఇసి ఇఫ్తార్ कहते हैं. దీన్ని ఏమంటారంటే ఉపవాసం విరమించుకునే దాన్ని ఏమంటారంటే ఇఫ్తార్ అంటారు. ఓకే, ఇఫ్తార్ कहते हैं. कई स्थानों पर इफ्तार की दावत भी रखी जाती है. చాలా చోట్ల అయితే విందు భోజనాలు పెట్టుకుంటారు. ఇఫ్తార్ భోజనానికి అందరూ ఏం చేస్తారంటే మన ఇంట్లో ఇఫ్తార్ విందు పెట్టేవాళ్ళని చెప్పేసి అందరినీ కూడా భోజనానికి కానీ దాన్ని బ్రేక్ చేయడానికి ఉపవాసం విరమించుకునే ప్రోగ్రాం పెట్టుకుంటారు. ఇఫ్తార్ పార్టీ అనమాట. పెట్టుకుని అందరినీ పిలుచుకొని వాళ్ళకు ఎంత స్తోమత ఉందో దాన్ని బట్టి వాళ్ళకి అరేంజ్మెంట్ చేసుకుని వాళ్ళకి విందు భోజనం చెప్తారు. ఓకే, దీనిసి క్యా హోతా హై భాయిచారక వికాసం. దీనివల్ల ఏమవుతుందంటే భాయిచార అంటే బ్రదర్హుడ్ అనేది మనకి పెంపొందింపజేస్తుంది అనమాట. ఎదుటి వాళ్ళు మనకి సోదరులు అనే భావన మనలో కలుగుతుంది. ఓకే, రంజాన్ మే 5 ఫర్జ్ నమాజుల కే సాత్ సాత్ అంటే ఇప్పుడు చూడండి 5 పూట నమాజ్ కంపల్సరీగా ముస్లిం సోదరులు చేస్తారు కదా. దీంతో పాటుగా ఏం చేయాలంట, విశేష నమాజ్ తరావీ హోతి. రంజాన్ నెలలో 5 పూట్ల నమాజ్ చేస్తారు. మార్నింగు, మధ్యాహ్నము, ఇంకా ఈవినింగ్ టైము,
ఇంకా రాత్రి సంధ్య అంటారు కదా, ఈవినింగ్ రెడ్డిష్గా ఆకాశం కనిపిస్తుంది ఆ టైంలో ఇంకా నైట్ 5 పూటలు నమాజ్ కంపల్సరీ చేస్తారు. దీనితో పాటుగా స్పెషల్ నమాజ్ కూడా రంజాన్ నెలలో చేయాలి. ఇది మసీదులో చదివిస్తారు. దీన్ని ఏమంటారంటే తరావీ కహతే హై, తరావీ అంటారు. ఈ నమాజ్ ఏమంటారండి? తరావీ అంటారు. इसे मुख्य रूप से कुरान शरीफ का संपूर्ण पाठ पठन किया जाता है. ముఖ్యంగా ఈ నమాజ్లో ఏం చేస్తారంటే రంజాన్ నెలలో మొత్తం 30 రోజులు కాబట్టి ఖురాన్లో కూడా 30 భాగాలు ఉంటాయి, 30 పార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క నమాజ్, ఒక ఫస్ట్ డే తరావీ నమాజ్లో ఫస్ట్ పార్ట్ అయితే సెకండ్ డే సెకండ్ పార్ట్, అలాగా 30 రోజులు 30 భాగాలు మొత్తం ఖురాన్ చదవడం జరుగుతుంది. అధికतर लोग इसी महीने में ज़कात देते हैं. మోస్ట్లీ చాలామంది ఈ నెలలోనే జకాత్ అనేది ఇస్తారు. జకాత్ అంటే ఏంటంటే మనకున్న ధనం మీద 2.5% తీసి కొంత ధనాన్ని తీసి పేదవారికి దానం చేయడాన్ని జకాత్ అంటారు. వే అప్పని సంపత్తి సోనా చాందీ, వీళ్ళందరూ ఏం చేస్తారంటే అప్పన సంపత్తి సోనా చాందీ అని వాళ్ళ యొక్క ధనం ఆస్తి ఏముంటుందో అది సోనా చాందీ అంటే గోల్డ్ మరియు వెండి అని అంటే వెండి ధనము, వార్షిక ఆయ అంటే వార్షిక ఆయ అంటే ఇయర్లీ ఇన్కమ్ ఎంత ఉందో దాని మీద కూడా దేవుడు ఏం చేస్తాడంటే 2.5% ఇంత ధనమును తీసి పేదవారికి 2.5% धन निकाल कर गरीबों या जरूरतमंदों में बांटते हैं. ఓకే, ఇప్పుడు మనకున్న ఆస్తి ఉంది కదా, ఏదైనా ఆస్తి ఉంది, మనకి ఇల్లు ఉంది, పెద్ద ఇల్లు ఉంది, ఇంటి మీద అదో 10 లక్షలు అనుకున్నాం. ఆ 10 లక్షలు వాల్యూ ఎంత ఉందో దాని మీద 2.5% తీయాలి. అలాగే గోల్డ్ ఉంది 7, మనకి దేవుడు ఇచ్చిన పర్మిషన్ ఏంటంటే 7 తులాల బంగారమే ఉండాలి. మనం దానికంటే ఎక్కువ గోల్డ్ ఉంటే దాని మీద కూడా మనం 2.5% ధనాన్ని తీయాలి. వెండి ఉంటే వెండి, మనకి ఇయర్లీ ఎంత ఇన్కమ్ ఉంది, ఎక్కువ ఇన్కమ్ ఉంటే దాని మీద కూడా కొంత ధనాన్ని తీసి పేదవారికి పంచిపెట్టండి అని దేవుని ఆజ్ఞ. అందుకోసం ఈ నెలంతా ఏం చేస్తారంటే ఈయనంతా సంపాదించిన ధనం మీద 2.5% మనీ తీస్తారు. ఎందుకు? పేదవారికి దానం చేయడం. పేదవారికి కానీ జరూరత్ మందు అన్నాడు. జరూరత్ మందు అంటే ఎవరైతే ధనం లేకుండా ఇబ్బంది పడుతున్నారో, ఎవరికి నీడ్ ఉందో మన చుట్టాల్లో కానీ మన రిలేటివ్స్ కానీ వాళ్ళకి ఇవ్వడమని ఉంది కాబట్టి ఇలా పంచిపెడతారు. इस तरह किया जाने वाला ही जक़ात कहलाता है. ఇలా పంచబడే ధనాన్ని జకాత్ అని అంటారు. इसके साथ साथ ईद की नमाज के पहले फितरा भी दान दिया जाता है. ఓకే, దీంతో పాటుగా ఏమవుతుందంటే రంజాన్ నెలలో రంజాన్ అయిపోయిన మొత్తం 30 రోజులు అయిపోయాక ఈద్కి వెళ్తారు కదా, నమాజ్కి వెళ్తారు. ఈద్కి నమాజ్ చదవడానికి వెళ్తారు ఈద్గా. ఆ వెళ్ళే ముందే మనకి ఒక దానం ఉంటుంది, ఇంకో దానం ఉంటుంది. మనం ఎంత తింటున్నాం, మన ఫుడ్కి ఇంత డైలీ 60 రూపీస్ ఫుడ్ కానీ 70 కానీ మనకు ఖర్చు అవుతుంది అనుకున్నాం ఈరోజు మనకి. అలాగా ఒక మనిషికి ఒక పూట ఎంత ఖర్చు అవుతుందో అది తీయడాన్ని ఏమంటారంటే దాన్ని కూడా ఫితరా అంటారు. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది, 5గురు ఉంటే 5గురికి అయ్యే ఖర్చు 6 నమాజ్కి వెళ్ళే ముందు దానం చేయాలి. దీన్ని ఫితరా అంటారు. జకాత్ వేరు, ఫితరా వేరు. ఓకే, इस तरह रमजान के महीने में चारों ओर परोपकार की भावना छा जाती. ఈ విధంగా చూసుకుంటే 4 దిక్కులు చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే పరోపకారం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి రంజాన్ నెలలో పరోపకారానికి చిహ్నం అన్నమాట. ఓకే, ఈ భావన అంతా అందరికీ పరోపకారం చేయాలనే భావన కూడా స్ప్రెడ్ అవి అందరిలాగే చేస్తూ ఉంటారు. जिससे सबको మానవ సేవకి పథ पर बढ़ने की प्रेरणा मिलती है. దీనివల్ల అందరికీ మానవ సేవ చేయాలి, మానవ సేవ అంటే సర్వీస్ చేయాలి, ఎదుటి వారికి ఏమైనా హెల్ప్ చేయాలి అనే భావన పెంపొందింపజేస్తుంది. అందరిలో ప్రేరణ దొరుకుతుంది అన్నమాట ఇలా చేయాలని. इसी महीने में शबे खदर के जागने की रात होती है. ఈ నెలలోనే ఒక రాత్రి వస్తుందని షబే ఖదర్ అంటారు. ఆ రాత్రి ఏం చేస్తారంటే అందరూ జాగారం అనమాట. శివరాత్రి ఎలా చేస్తారో హిందూస్ అలాగే ముస్లిమ్స్ కూడా రాత్రి అంతా మెలుకోండి ప్రార్థనలు జరుపుతూ ఉంటారు. దాన్ని ఆ రాత్రిని ఏమంటారంటే షబే ఖదర్ అంటారు. దాన్ని జాగనే की రాత్ అంటే రాత్రి అంతా మెలుకు ఉంటే రాత్రిని అంటారు. యహ ఏక్ మహత్వపూర్ణ ఇబాదతోకి రాత్రి. ఇది ఒక మహత్వపూర్ణమైన గొప్పదైన ప్రార్థన జరుపుకునే రాత్రి అనమాట. ఈ రాత్రి అంతా కూర్చొని నమాజులు చేసుకుంటూ దేవుని అంత ప్రార్థన కలిగి భక్తితో శ్రద్ధతో రాత్రి అంతా గడుపుతారనమాట. इसलिए बच्चे भी बड़ों के साथ దీంట్లో ఏం చేస్తారంటే పిల్లలు కూడా ఈ రాత్రి పిల్లలు కూడా పెద్దవాళ్ళతో కలిసి రాత్రి అంతా జాగారం చేసి వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చే విధంగా ఏదో ప్రార్థన జరుపుకుంటుంటారు. ఓకే, ఇబాదతోं में लीन हो जाते हैं. రంజాన్ की విశేషతాओं में एतिकाफ भी एक है. ఈ అన్ని విశేషాలు కాకుండా ఇంకొకటి ఉంది, దాన్ని ఎతికాఫ్ అంటారు. అది కూడా ఒక ముఖ్యమైనది. అదేంటో చూద్దాం. మస్జిద్ में ही रहकर अल्लाह की इबादत में लीन होना ఎతికాఫ్ అంటే మస్జిద్లోనే ఉండి దేవుని అంటే ఇంటికి రాకుండా ఇంకా లాస్ట్ 10 days ఉంటాయి కదా, 20 days అయిపోయాక లాస్ట్ 10 days ఉన్నాయంటే ఏం చేస్తారంటే ఎతికాఫ్ ఉంటామని దేవునికి చెప్పుకొని
ఆ మసీదులోనే ఉండిపోతారు అనమాట. అంటే ఇంటికి రాకుండా, ఇంకా ఇంటి వాళ్ళతో సంబంధం లేకుండా భోజనం ఒకటే తెప్పించుకుంటారు, ఇంటి నుంచి వస్తుంది. ఇక్కడే వాళ్ళు మసీదులో ఉండిపోయి 10 days ఎవరితో మసీదులో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడకుండా వాళ్ళ నమాజ్ ఏంటో వాళ్ళు చదువుకొని వాళ్ళ భక్తి ఏంటో వాళ్ళు చూసుకుంటూ 10 days గడుపుతారు. అంటే అక్కడ ఎవరితో సంబంధం లేకుండా దేవుని యందు ధ్యానాన్ని పెడతారు కాబట్టి దాన్ని అతికాఫ్ అంటారు. ఇది కూడా ఒకటి ముఖ్యమైనది. మనం इस महीने में विशेष रूप से दुआएं मांगी जाती. ఈ నెలలో విశేషంగా చాలా ప్రార్థన జరుపుకుని దేవుని కోరికలు కోరుకుంటూ ఉంటారు. ప్రార్థన దుఆయ్ అంటే దేవుని యందు కోరుకోవడాన్ని దుఆయ్ అంటారు. जिनमें విశ్వ కళ్యాణ్కి భావనకి ఉంది. ఈ కోరుకోవడంలో ప్రేయర్ చేయడంలో ప్రార్థన చేయడంలో ఏంటంటే విశేషంగా చూసుకుంటే విశ్వ కళ్యాణ్, ప్రపంచం కూడా బాగుండాలి అని కోరుకునే భావన కనిపిస్తుంది. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటారు. రంజాన్ के रोजे पूरे होते ही अगले दिन ईद उल फितर मनाते. ఇప్పుడు రంజాన్ 30 రోజులు ఉపవాసాలు అవగానే నెక్స్ట్ డే ఏమవుతుందంటే స్టార్ట్ అవుతుందంటే ఈద్ ఉల్ ఫితర్ మనాతే. ఆ రోజు ఈద్ ఉల్ ఫితర్ అంటే ఆ రోజు పండుగ జరుపుకుంటారు. यह शव्वाल के महीने का पहला दिन है. ఇది నెక్స్ట్ మంత్ యొక్క ఫస్ట్ డే అవుతుంది. షవ్వాల్ మంత్ ఎంటర్ అవుతుంది 10th మంత్. 9th మంత్ రంజాన్ అని చెప్పుకున్నాం కాబట్టి 10th మంత్ ఇప్పుడు షవ్వాల్ అనమాట. ఆ షవ్వాల్లో ఫస్ట్ డే రంజాన్ అంటే ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటారు. ఓకే. ఈద్ కే దిన్ సబ్ నయే కపడే పహనతే. ఈద్ కే దిన్ అంటే పండుగ రోజు అందరూ కూడా కొత్త బట్టలు వేసుకుంటారు. ఇత్ర లగాతే హై, పెర్ఫ్యూమ్ రాసుకుంటారు. విశేష రూప్ సే షీర్ ఖుర్మా బనాతే హై. విశేషంగా ఏం చేస్తారనండి స్వీట్ డిష్ చేసుకుంటారు. సేమియాలతోటి మంచి పాయసం తయారు చేసుకుంటారు. దీన్ని షీర్ ఖుర్మా అంటారు. ఈద్కి నమాజ్ ఈద్గామే పడతాయి. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ముస్లిం సోదరులందరూ చిన్నపిల్లలు ఉంటే బాయ్స్ని తీసుకుని ఈద్గా వెళ్తారు. ఈద్గా అంటే అందరూ కలిసి, అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కానీ మనం ఉన్న ప్రదేశం నుంచి కానీ అందరూ మసీదుల్లో కాకుండా ఆ రోజు ఒక స్పెషల్గా ఒక గ్రౌండ్లో ఈద్గా అని ఉంటుంది. ఆ ఈద్గాలో వెళ్ళి నమాజ్ జరుపుకుంటారు. ఓకే. ईदगाह में नमाज पढ़ते हैं. नमाज में छोटे बड़े अमीर गरीब सब एक साथ मिलकर पंक्तियों में खड़े होते हैं. ఇక్కడ छोटे बड़े అన్న చిన్న పెద్ద, ఓకే. అమీర్ గరీబ్ అంటే పెద్దవాళ్ళు, అంటే ధనికులు, గరీబ్ అంటే పేదవాళ్ళు, ఈ భేదం లేకుండా అందరూ కలిసి ఒకే చోట నించుని పంక్తియోమే వరుసల్లో కూర్చొని నమాజ్ చేసుకుంటారు. ఓకే. यह दृश्य देखने लायक होता है. ఈ దృశ్యం చూడడానికి కనుల విందుగా ఉంటుందట. నమాజ్ होने के बाद गले मिलते हुए ईद मुबारक कहते हैं. నమాజ్ అవ్విన వెంటనే అందరూ ఏం చేస్తారండి హక్ చేసుకొని ఆలింగనం చేసుకొని ఈద్ ముబారక్ చెప్పుకుంటారు. इस खुशी में विविध धर्मों के लोग भी भाग लेते हैं. ఈ ఆనందంలో వివిధ మతాల వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతారండి. హిందువులు కానీ క్రైస్తవులు కానీ వీళ్ళు ఫ్రెండ్షిప్ అంటే సోదరభావం కలిగి ఉండి అన్ని మతాలు ఒకటే అనుకునే భావంతో కలిగిన వాళ్ళు చాలామంది కూడా ఏం చేస్తారంటే వీళ్ళతో పాటుగా నమాజ్ చేయడానికి వెళ్తారు, వీళ్ళు విష్ చేయడానికి కూడా వెళ్తారు మేడం. ఓకే. इस तरह धार्मिक सद्भावना से वहाँ के वातावरण में शोभा और बढ़ जाती. ఈ భావనతో అందరూ కలిసిమెలిసి ధార్మిక సద్భావన కలిగి ఉండటం వల్ల అక్కడ వాతావరణం అంతా చాలా అందంగా కనిపిస్తుంది. మతపరంగా ఎక్కువ తక్కువ కాదు, అందరూ సమానం అనే భావన కనిపిస్తుంది. అందరూ ఆలింగనం చేసుకుని విష్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. రంజాన్ పర్వ का సామాజిక దృష్టి से भी महत्व है. రంజాన్ పర్వ అంటే రంజాన్ పండుగ కూడా సామాజికంగా చూసుకుంటే, ఆ దృష్టితో చూసుకుంటే చాలా గొప్పదండి, చాలా విశేషం ఉంది. ఏంటంటే వ్యాపారమే వృద్ధి అవుతుంది. దీనివల్ల వ్యాపారం అంటే సమాజం కూడా అభివృద్ధి జరుగుతుంది. అంటే ఎలాగంటే వ్యాపారాల్లో వృద్ధి జరుగుతుంది. చుట్టుపక్కల చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని ఉన్నవాళ్ళు, ఎగ్జాంపుల్ చూసుకోండి, నయ్యే కపడకి ఏంటి అని కొత్త బట్టలు కొనుక్కోవడానికి వెళ్తారు. తర్వాత ప్రిపరేషన్ చేసుకోవడానికి, ఐటమ్స్ తినే ఫుడ్ తయారు చేసుకోవడానికి చాలా రకాల వస్తువులు అమ్ముతూ ఉంటారు. ఓకే. ఇఫ్తార్ పార్టీ చేసుకోవాలనుకోండి, చాలా రకాల మేవా అంటే డ్రై ఫ్రూట్స్ కానీ, ఓకే, మనకు కావాల్సిన ఫ్రూట్స్ కానీ, కావాల్సిన ఖర్జూర పండ్లు కానీ చాలా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అలాగే హలీం దుకాణాలు కూడా కొత్తగా పెట్టుకుంటారు. అంటే వీరికి జీవనాధారం కూడా జరుగుతుంది, బాగా ఇన్కమ్ సంపాదించుకుంటారని అర్థం. ఓకే. వ్యాపారమే వృద్ధి అవుతుంది అంటే చాలా వృద్ధి జరుగుతుంది, ప్రోగ్రెస్, చాలా ధనం సంపాదించుకుంటారు. కై వ్యవసాయ వాళ్ళకు జీవిక మిల్తి. చాలా వ్యాపారాల వాళ్ళకి, వ్యవసాయం అంటే చిన్న వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కూడా ఏమవుతుందంటే జీవిక మిల్తి. జీవిక అంటే లైవ్లీహుడ్. ఓకే. జీవిక అంటే లైవ్లీహుడ్, జీవనాధారం దొరుకుతుంది, వాళ్ళకి సంపద దొరుకుతుంది. నెక్స్ట్ यह त्योहार శాంతి, అహింస, త్యాగ, పరోపకార్, న్యాయ, ధర్మ ఆది గుణం का विकास करता है. ఈ పండుగ శాంతి, అహింస, త్యాగ, పరోపకార్, న్యాయ, ధర్మ ఆది గుణం का विकास करता है. అంటే మనకి శాంతిగా ఉండాలి, ఎవరితో గొడవలకు వెళ్ళకుండా సైలెంట్గా పీస్గా ఉండాలి, అహింస పోట్లాటలకు వెళ్ళకుండా ఎవరికి చంపుకోవడాలు కానీ కొట్టుకోవడాలు కానీ జరగకుండా చూసుకోవడం, త్యాగం అంటే మన దగ్గర ఉన్న దాంట్లో కొంత త్యాగం చేసి వాళ్ళకి ఇవ్వడం,
పరోపకారం అంటే హెల్ప్ చేయడం, న్యాయం అంటే న్యాయంగా మాట్లాడడం, ఎవరికి అన్యాయం చేయకుండా చూసుకోవడం. తర్వాత ధర్మం అంటే మన డ్యూటీ, మన బాధ్యత ఏంటో చూసుకుంటూ ఈ చేసుకోవడం ఆది గుణాలు, ఇలాంటి గుణాలన్నీ వికసింపబడతాయి ఈ నెలలో అని అర్థం. ఓకే, और हमें मानवता के पथ पर बढ़ने की प्रेरणा देता है. ఇలాగ ఈ గుణాలతోటి మనం మానవత అనే పదం మీద నడవడానికి దారి చూపిస్తుంది, ఒక ప్రేరణ దొరుకుతుంది మనకి. उपवासों का यह पावन पर्व हमें सद्भावना के सूत्र में बांधकर मानव कल्याण का संदेश देता है. ఉపవాసం కా యహ పర్వం అంటే ఉపవాసాలు జరుపుకునే ఈ నెల, ఈ పండగ అంతా మనకి ఎలా అవుతుందంటే పవిత్రమైన పర్వం అండి, పావన పర్వం అండి. ఈ పవిత్రమైన పండగ మనకి ఏం చేస్తుందట, సద్భావనకే సూత్రమే. సద్భావన, అందరూ కూడా సమానమే అనే భావన కలిగించి ఒకే సూత్రం మీద, ఒకే దారం మీద కట్టిపడేసి మనకి మానవ కళ్యాణము అంటే మానవులందరూ బాగుపడాలి, అందరూ బాగుండాలి అనే సందేశాన్ని ఇస్తుందండి ఈ రంజాన్. దీన్ని బట్టి మనకి దేశం అభివృద్ధి జరగాలన్నా, సద్భావన ఉండాలన్నా, అందరూ పరోపకారం చేయాలన్నా, ఒకరినొకరు అర్థం చేసుకొని అన్ని మతాలు ఒకటే అని తెలియజేయడానికి ఈ రంజాన్ యొక్క పాఠం మనకు తెలియజేస్తుంది.